నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ. నేను ఎప్పటి నుండో ఈ యొక్క బ్యాడ్ క్వాలిటీ నీలో చూస్తున్నా, అదేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. సో అది నాకు నచ్చలేదు. ఐ డోంట్ థింక్ సో. అది ఈ ఇంట్లో ఉండడానికి ఏదైతే అగ్ని అన్నారు ఆట ఆడనికి, ఆ అగ్ని నీ లోపల ఆరిపోతుంది దానివల్ల. స్టార్టింగ్ వచ్చేసి మనం అంతులేని వీరులు, అఖండ, కెరటం ఇవి 3 అయినప్పుడు, నువ్వు మా అంతులేని వీరుల్లో ఉన్నప్పుడు యష్మి పోయి ఆడ 5 డ్యూటీస్ పెట్టింది. ఈ పని ఆ పని ఈ పని. అది రాగానే నేనిక మనందరికీ చెప్పంగానే నేను అయినా ఆదిత్య అన్న సీత మనందరం కూడా ఏదైతే అది ఇట్లయితే అట్లా పని చేద్దాం, ఏం కాదు అది చెయ్యాలి, మనకి ఎట్లా బోరు కొడుతుంది, పడుకుంటున్నాం కదా, నిద్ర వస్తుంది, పని చేయకపోతే పని చేద్దాం అని అనుకున్నప్పుడు నువ్వు చాలా ఈజీగా గివప్ చేసేసినావు అనిపించింది. నన్ను అడిగితే మేబీ అది నీ పర్స్పెక్టివ్లో నువ్వు ఎందుకు గివప్ చేసినావో నీకు తెలుసు, కానీ నన్ను అడిగితే ఇంట్లో ఉండడానికి ఐ ఫీల్ దట్ నా పర్స్పెక్టివ్లో ఏది పడితే అది, ఏ పని అయితే ఆ పని చేసి నేను ఉంటా, ఫినాలే దాకా ఉంటా అనే అగ్ని ఉండాలి నా లోపల ఉంది అని ఫీల్ చేస్తా. సో నువ్వు ఈజీగా గివప్ చేసేస్తే లాస్ట్ దాకా ఎట్లొస్తావు నువ్వు కూడా? ఐ మీన్ లాస్ట్ దాకా ఫైట్ చేయాలి కదా, నువ్వు గివప్ చేసేస్తున్నావు ఈజీగా. ఐ జస్ట్ డోంట్ వాంట్ యూ టు గివప్ ఇన్. ఐ మీన్ ఒకవేళ నీకు ఫినాలే వరకు ఉండాలి, ఆ అగ్ని నీ లోపల ఉంటే గివప్ చేయకుండా గట్టిగా కొట్లాడు. ఆల్సో టాస్క్స్లో అయినా అక్కడక్కడ పనిలో కూడా కొంచెం కనబడట్లేదు, చేస్తున్నావు కావచ్చు, నాకైతే కనబడలే. టాస్క్స్లో కూడా తను చెప్పినట్టు లగ్జరీ ఓకే, కానీ లగ్జరీ టీంలో అయినా ఫుడ్ వర్క్లో అయినా అక్కడక్కడ నేను కూడా చేస్తలే, అక్కడక్కడ నువ్వు కూడా చేస్తలే. ఇంకోటి ఆ క్యూబ్ గేమ్ వచ్చినప్పుడు కూడా నాట్ మై కప్ ఆఫ్ టీ అని వెనుకకు వచ్చేసాడు. ఎందుకు వాళ్ళిద్దరు పోయి గెలిచి కూడా రాలి పెద్దగా, నువ్వు కూడా పోయి ఆడి రావాల్సింది అని చెప్పి మీరు ఎఫర్ట్స్ పెట్టిళ్ళు, కానీ నువ్వు కూడా పోయి ఆడి రావాల్సింది, ఆట ఆడట్లేదు. అండ్ మెయిన్ థింగ్ అయితే నువ్వు గివప్ చేసేస్తున్నావు, అది నాకు నచ్చలే. యాక్చువల్గా ఈ పాయింట్ నేను 3rd వీక్ నామినేషన్స్లోనే పెడదాం అనుకున్నా, బట్ అది డెవలప్ అవుతుందా, మళ్ళీ నువ్వు గివప్ ఇవ్వకుండా ఉంటావా, ఆడతా, ఏదైతే అది ఎట్లయితే అట్లా వేస్తా అని ఏమైనా మాట నీ దగ్గర నుండి వస్తుందా అని వెయిట్ చేసినాక నిన్నను మొన్నను మళ్ళీ విన్నా, అట్లయితే నేను ఈ షోలో వెళ్ళిపోతా, గివప్ చేస్తున్నా, నా ఈజీగా గివప్ చేస్తున్నావు అని అనిపిస్తుంది. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా విషయం. ఐ థింక్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది, ఇప్పుడు నువ్వు చేసినా కూడా ఐ థింక్ దట్ విల్ నాట్ చేంజ్. ఒకసారి ఉండగలను అనిపిస్తుంది, ఒకసారి ఉండలేను అనిపిస్తుంది. దిస్ హౌస్ అండ్ దిస్ జర్నీ ఈస్ డెఫినెట్లీ వెరీ హార్డ్ ఫర్ మీ. నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఎవ్రీ వీక్ ఈజ్ రియలీ టఫ్ అండ్ ఇట్స్ గెటింగ్ టఫ్ డే బై డే. నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగితే అన్ని రోజులు ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళ ఆదరణ ఉంటే ఉంటాను. బట్ నేను ఉన్నంత వరకు ఐ విల్ ట్రై మై బెస్ట్. బట్ అలా అని అన్ని రోజులు బెస్ట్ ఇవ్వలేను. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ ఫీల్ లైక్ ఐ కాంట్, మేబీ ఈ కొండ నేను ఎక్కలేనేమో అని అనిపించవచ్చు. ఆ రోజులు ఐ మైట్ గివ్ అప్, బట్ నెక్స్ట్ డే అగైన్ ఐ విల్ రైజ్ లైక్ ద సన్. yes yeah, all the best, but just give up ఇస్తున్నావు అని నేను నామినేట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.